హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 3 నుంచి 4 న్యూస్ పేపర్లు చదివి మీకు ఏదైతే యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందో మీకు అందించాలనే ఉద్దేశంతోనే మీకు అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పెన్షనర్లకు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికైతే గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేవి వాటికి విడుదల తేదీలను అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం వీడియోలో తెలుసుకుని ప్రయత్నిద్దాము. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వారు చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఈ వీడియోకి దాదాపు 500 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. మోర్ అప్డేట్ కోసం మంచి తాజా వార్తల కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జూన్ 12న పంపిణీ. కొత్తగా 71,380 మందికి జమ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్ పెన్షన్కు సంబంధించి కొత్తగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే భర్త చనిపోతే వారి యొక్క పెన్షన్, భార్యకు ఇచ్చే పెన్షన్ మనము స్పౌజ్ పెన్షన్ కింద లెక్క కడతాము. ఈ స్పౌజ్ పెన్షన్కి సంబంధించి 71,380 మందికి జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత ఏడాది నవంబర్ 1న ఏదైతే అమలులోకి రావడం జరిగింది. అయితే చూసుకున్నట్లయితే 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 నాటికి ఇదైతే అమలులోకి వచ్చే నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ కింద ఆ యొక్క అర్హులైన వారికి 4,000 రూపాయలు అనేది ప్రభుత్వం అయితే అందజేస్తుంది. అయితే దీన్ని జూన్ 12వ తారీఖు నుండి ప్రతి అర్హులైన వారందరూ కూడా స్పౌజ్ పెన్షన్ అనేది ఇవ్వాలని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అయితే తెలపడం జరిగింది. అయితే ఇటువంటి తాజా సమాచారం కోసం చాలామంది వెయిట్ చేస్తున్న తరుణంలో ఈ స్పౌజ్ పెన్షన్ అనేది చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది. కాబట్టి మరి ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ని వితంతు ఒంటరి మహిళకు సంబంధించి వితంతు పెన్షన్ కింద ఒంటరి మహిళ పెన్షన్ కింద అయితే లెక్క కడతారు. ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ అనేది తాజాగా ఈ యొక్క 71,000 మందికి ప్రభుత్వం అయితే అందజేసే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఏది ఏమైనా త్వరలోనే, అంటే మరో 10 నుంచి 12 రోజుల్లోనే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రతి ఒక్కరికి స్పౌజ్ పెన్షన్ అనేది 4,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే నిన్నటి వీడియోలు చూసుకున్నట్లయితే మనకు గృహిణి అనేది ఒక కొత్త పథకం అనేది తీసుకురావడం జరిగింది. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే చెప్పడం జరిగింది. కానీ వీడియోస్ అయితే చేయడం వలన మీరైతే ఎవరు చూడలేదు. ఈ యొక్క గృహిణి పథకం కింద ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. కానీ ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే చూడలేదు. ఎందుకంటే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చూడలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా మీకు యూజ్ఫుల్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద దాదాపు ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలను కూడా ప్రతి వారికి ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఈ విధంగా అయితే కూటమి ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు దూసుకుపోతున్న తరుణంలో కొత్తగా స్పౌజ్ పెన్షన్ కింద అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అయితే ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ, అదేవిధంగా గృహిణి పథకం అనేది లాంఛనంగా ప్రతి ఒక్కరు కూడా అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరిగింది. అయితే మనం గత వీడియోలో కూడా ఒకటి చూసుకున్నాం. రేషన్ కార్డు ఉన్న వృద్ధులకు, వికలాంగులకు రేషన్ బియ్యం అనేది వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇస్తామని అయితే మనకు చంద్రబాబు నాయుడు గారికి తెలపడం జరిగింది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.